నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులను పరిశీలించిన తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు. వైభవంగా ప్రారంభమైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వార్షిక పవిత్రోత్సవాలు. తెనాలిలో జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 4 వ్యక్తులకు తీవ్ర గాయాలు. తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు పరిశీలించారు. నిర్ణీత సమయంలో గుత్తేదారులు పని చేయకపోవడం వలన ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పై పాలిష్ రాళ్లు వేసి వాటి మధ్య ఖాళీలను పూడ్చకపోవడం వల్ల, అదేవిధంగా పగలగొట్టిన రాళ్లు అక్కడే వదిలేయడం వల్ల, రాత్రి వేళల్లో సరైన లైటింగ్ సదుపాయం లేకపోవడం వలన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా షాపులు, షెడ్లు, టాయిలెట్స్ నిర్మాణంలో అలసత్వం జరుగుతుందని, తక్షణమే ఆ పనులను వేగవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. వీటితో పాటు బిట్రగుంట విజయవాడ ప్యాసింజర్ పునరుద్ధరించాలని, డెల్టాకు వేమూరులో స్టాఫ్ ఇవ్వాలని, గంజాయి ముఠా కారణంగా స్టేషన్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను నియంత్రించాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దక్షిణ క్యాబిన్ వద్ద ఏర్పాటు చేయవలసిన నడక వంతెనలు ఉత్తరం క్యాబిన్ దగ్గర నిర్మించడం వలన ఎటువంటి ప్రయోజనం లేదని, దీనిపై స్థల పరిశీలన చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో అడప సంపత్ రాయుడు, అన్నవరపు వేణు, మల్లప్పరాజు, కనకదుర్గ, దారా సాయి గుప్తా, కుశల్ రాజ్ జైన్, శిఖర్ రవీంద్ర, తిరువై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా తెనాలిలో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్ చేయడం, పొడిగించడం, అలాగే 2, 3 ప్లాట్ఫామ్లు కూడా పొడిగించడం, అలాగే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద పాసెంజర్స్ కోసం ఏసీ రూమ్ ఏర్పాటు చేయటం, ఇక్కడ 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో గతంలో బాత్రూమ్స్ అవి లేకపోవటం, అవన్నీ నిర్మాణం చేయటం, ప్రతి మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున అనేక కారణాల మూలంగా ఇక్కడ పని నత్తనడక నడవటం చాలా బాధాకరంగా ఉంది. ఈ 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరికీ కూడా మాకు తెలియపరిచిన అంశం ఏంటంటే, సరైన పని జరగకపోవడం మూలంగా, ఆ పని జరగకపోవడం మూలంగా ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మొన్న కొంతమంది వృద్ధులు కూడా పడిపోవడం జరిగింది. తక్షణమే ఈ పనులన్నీ కూడా ఆ కాంట్రాక్టర్ గుత్తేదారుల తక్షణమే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలందరికీ కూడా సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని ఇక్కడ కాంట్రాక్టర్ మూలంగా ఈ పని జరగట్లేదు. కాబట్టి తక్షణమే ఈ పని జరిగేటట్టుగా మన రైల్వే ఉన్నతాధికారులందరూ కూడా స్పందించాలి. మాజీ ఎమ్మెల్యే, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దొడ్డపనేని ఇందిరా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వహబ్ చౌక్ ఐతానగర్లోని దొడ్డపనేని ఇందిరా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెనాలి ప్రాంతానికి ఆమె అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో గుమ్మడి సాంబశివరావు, కొడాలి ఆదిలక్ష్మి, శ్రీనివాసరావు, కన్నెగంటి మురళి, నేలటూరి బెన్ను నాయక్, ఈదర్ పూర్ణచంద్, ఆలపాటి వెంకట్రామయ్య, రాజశేఖర్, కోగంటి అక్కయ్య, బాలు, గిరి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి దొడ్డపనేని ఇందిర గారి 37వ వర్ధంతి కార్యక్రమానికి మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి మేము కూడా హాజరవటం మరి చాలా సంతోషంగానూ ఉంది. అదేవిధంగా వాళ్ళ కుమార్తె అయినటువంటి మరి గోగినేని ఉమ్మగారు, వాళ్ళ కుటుంబ సభ్యులు,
అమెరికా వెళ్ళటం వలన వాళ్ళు హాజరవ్వలేకపోయారు. వాళ్ళ కుటుంబం తరపున మరి వాళ్ళకు గుర్తుగా ఆ అమ్మగారికి కూడా మరి నివాళులు అర్పించడానికి మా వంతు మేము చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకుని రావటం. అదేవిధంగా మరి ఆ రోజు ఉన్నటువంటి ఆలపాటి వెంకటరామయ్య గారు కానీ, దొడ్డపనేని ఇందిర గారు, ఇవాళ ఉన్నటువంటి గోగినేని ఉమ్మగారు కూడా మరి వాళ్ళ రీతిలోనే వాళ్ళ తాతగారు వాళ్ళ అమ్మగారు ఏ విధంగా అయితే మనకి సుపరిపాలన అందించారో అదేవిధంగా ఇవాళ రోజున కూడా ఉమ్మగారు కూడా అదేవిధంగా మమ్మల్ని అందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులుగానే ఆహ్వానించటము, మళ్ళీ వారి కోరిక మీదకి మేము ఈ కార్యక్రమము జరపడం కూడా జరిగింది. అటువంటి డీనేంద్ర గారు మా అమ్మాయి అని చెప్పుకోవటం, డీనేంద్ర గారికి ఒక రకమైన ఇక్కడ ఆమెకు ఉన్న మంచి పేరు మనందరికీ తెలుసు. 1987 జిల్లా పరిషత్ ఏర్పడంగానే మొట్టమొదటి మహిళా జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన డీనేంద్ర గారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో, అట్లానే వారి కుమార్తె గోగినేని ఉమ్మగారు తర్వాత రాజకీయంలో వారికి ఉన్న ఒక మంచి మార్కుతో ఎన్నో రాజకీయాలు చేశారు. వారి కుటుంబము 3 తరాలు ఎక్కడా మచ్చలేని రాజకీయం చేసిన ఆ కుటుంబంలో పుట్టిన డీనేంద్ర గారికి ఈరోజు నివాళులు అర్పించుకోవటం మాకు ఆ కుటుంబం కల్పించిన ఈరోజు ఆమెకి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. దొడ్డపనేని ఇందిర గారు తెనాలిలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పుకోవడం కాదు, ఎందరో యువకులకు స్ఫూర్తిగా నిలిచారు. వారి స్ఫూర్తితో నేటికి కూడా తెనాల్లో రాజకీయాల్లోకి అదేవిధంగా ప్రజా జీవితంలో ఉండాలని చెప్పి చాలామంది అడుగులు వేస్తూ ఉన్నారు. వారిలాగా మచ్చలేని రాజకీయ జీవితం ప్రజాసేవకు అంకితమై ఉండాలని కూడా నేటి తరం వాళ్ళు చెప్పుకోవటం వారు ఆ రోజుల్లో చేసినటువంటి రాజకీయాలకి నిదర్శనం. అదేవిధంగా వారి అడుగు జాడల్లోనే మరో ఆడపడుచు నందమనేని రాజకుమార్ గారు, వారు కూడా రాజకీయ రంగంలో ఉన్నత స్థానాలను అధిరోహించారు. ఎందుకంటే తెనాల్లో నందమనేని వెంకటరావు గారు, ఆలపాటి వెంకటరామయ్య గారు ఇద్దరు హేమహేమీలు తెనాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ తర్వాత వారి వారసులుగా దొడ్డపనేని ఇందిర గారు రంగప్రవేశం చేయటం, తదనంగా రాజకుమారి గారు, అదేవిధంగా ఇందిర గారి కుమార్తె గోగినేని ఉమ్మగారు తెనాలి ఎమ్మెల్యేగా సేవలు అందించారు. స్థానిక షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత పంచముఖాంజనేయ స్వామి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం కార్యక్రమాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీ పంచముఖాంజనేయ స్వామి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం జరుగుతాయని పేర్కొన్నారు. 18వ తేదీన పూర్ణాహుతి తిరుపావడ సేవా కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని కోరారు. మన తెనాలి పట్టణంలో షరాఫ్ బజార్ నందు విచ్చేసినటువంటి సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాల్లో భాగంగా ఈ రోజున సహస్ర కలశ స్థాపన జరిగింది. అదేవిధంగా తదనంతరం శ్రీ స్వామివారికి విశేష అభిషేకం జరుగుతూ ఉంటాయి. ఇవాళ రేపు హోమం సుదర్శన హోమం ఉంటుంది, ఎల్లుండి తిరుప్పావడ సేవ ఉంటుంది. ఈ 3 రోజుల కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. నిఖిల్ శాండియా మాట్లాడుతూ వైఖానస ఆగమ ప్రకారం జరిగే ఉత్సవాల్లో సోమవారం స్వామివారికి అష్టోత్తర శతకళాశాభిషేకం, సాయంత్రం అంకురార్పణ, పవిత్ర ఆదివాస కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 17వ తేదీ సుదర్శన హోమం, పవిత్ర ఆరోపణ, విశేష పూజలు, 18వ తేదీన పవిత్ర విసర్జన, పూర్ణాహుతి, తిరుప్పావడ సేవ పూజ జరుగుతాయని వివరించారు. ఎంతో వైభవంగా జరిగే కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణం గావించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, ఆలయ వంశపారపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, పంచముఖాంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, జంధ్యం రామారావు, మడుపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నేటి నుంచి పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమాల్లో భాగంగా 3వ రోజు అంటే ఎల్లుండి తిరుప్పావడి సేవ జరుగుతుంది. కావున భక్తులందరూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రభుత్వ సెలవు దినాల్లో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న కళాశాల పాఠశాలలను ఏఎస్ఎఫ్ నాయకులు అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు మిలాదున్ నబీ సందర్భంగా సెలవు ప్రకటించినప్పటికీ కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన పాఠశాలలు
కళాశాలలో తరగతులు నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ అని ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాంకుల పేరుతో విద్యార్థులను మానసికంగా హింసకు గురి చేస్తూ కళాశాలల యాజమాన్యాలు విచిత్ర ధోరణితో ప్రవర్తిస్తున్నారని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు తెలిసేలా చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడం బాధాకరమని అన్నారు. ఒకవైపు అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఏఎస్ఎఫ్ ప్రత్యక్షంగా ధర్నాలకి ఆందోళనకి దిగిన తర్వాతే సెలవులు ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఇలాగే గనుక కొనసాగితే భవిష్యత్తులో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తెనాలి పట్టణ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ అధ్యక్షుడు గండు శివ, గుంటూరు ఏఎస్ఎఫ్ జిల్లా నాయకులు మద్దినేని కిరణ్ బాబు, ఏఐఎస్ఎఫ్ తెనాలి పట్టణ కార్యదర్శి చెన్నూరు సాయి, ఉపాధ్యక్షులు భూమేష్, కార్యవర్గ సభ్యులు అఖిల్, తేజ, పండు, హేమంత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మిలాద్ నబీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ తెనాలి నియోజకవర్గంలో పలు ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, స్కూల్స్ నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్న నేపథ్యంలో మరి విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ దృష్టికి తీసుకురాగానే తెనాలి నియోజకవర్గ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి అన్ని కళాశాలలు, పాఠశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ ఈ కార్పొరేట్, ప్రైవేట్ సెక్టార్ అనేది వినకుండా మరి విద్యార్థులను మానసికంగా ఇబ్బంది గురి చేసే విధంగా ఈ తరగతులు నిర్వహించి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించి కేవలం ర్యాంకుల పేర్లతో మీ పిల్లల్ని ఇబ్బందికి గురి చేసి వాళ్ళ ప్రాణాలను తీసే స్థితికి ఈ కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తూ ఉన్నాయి. మీరైనా ఆలోచించి పిల్లల్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే విధంగా సెలవు దినాల్లో ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని ప్రోత్సహించండి. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఎప్పుడు విద్యార్థుల పక్షాన పోరాడుతూ ఉంటుంది. ఇలాంటి ప్రభుత్వ సెలవు దినాల్లో కనుక స్కూల్స్, కాలేజీలు నిర్వహిస్తే ఏఐఎస్ఎఫ్ ప్రత్యక్ష ఆందోళనకి దిగి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం మరి ప్రశ్నిస్తామని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఇవాళ పబ్లిక్ హాలిడే అయిన సందర్భంగా కొన్ని కాలేజెస్, స్కూల్స్ పెట్టడం జరిగింది. మేము వెళ్ళి వాటిని చూపించడం జరిగింది. ఇంకా ముందు ఇలాంటి పబ్లిక్ హాలిడేస్, సండేస్, సెకండ్ సాటర్డేస్ పెడితే ముందు ఉద్యమాలు కానీ మేము ఎన్నో పోరాటాలు చేసి సెలవు ఇప్పిస్తామని అన్ని కాలేజెస్కి అదేవిధంగా స్కూల్స్కి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని. ఇప్పుడు ఒక చిన్న విరామం.